పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. పాపం వారంతా పైసా పైసా కూడబెట్టుకున్నారు. తమకు తెలిసిన వ్యక్తే కదా అని చిట్టీలు కట్టారు. నెల నెల చిట్టీల రూపంలో దాచుకున్న సొమ్ము ఏనాటికైనా ఉపయోగపడుతుందని భావించారు. కానీ వారి ఆశల్ని ఎగరేసుకుపోయిందో పెద్దావిడ. నమ్మకంగా ఉంటూనే ఏకంగా 4 కోట్లు కొల్లగొట్టుకుపోయింది. కోట్లు దోచేసిన ఆ పెద్దావిడ ఎవరు? నమ్మించి తమ రెక్కల కష్టాన్ని అన్యాయంగా దోచుకుపోయారన్న ఆవేదన వీరిది. ఇన్నాళ్లు కష్టపడి కూడబెట్టిన సొమ్ము తిరిగి రాదని తెలియడంతో వీరి కళ్లల్లో కన్నీళ్లు ఆగడం లేదు. వీరంతా పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారు. రెక్కలు ముక్కలు చేసుకున్నారు. పైసా పైసా దాచుకుని చిట్టీలు కట్టారు. పగలు రాత్రి అన్న తేడా లేకుండా తిని తినక అష్టకష్టాలు పడ్డారు. ఏనాటికైనా అవసరానికి ఉపయోగపడతాయని కష్టపడిన సొమ్మంతా చిట్టీలు కట్టారు. అలా దాచుకున్న సొమ్మునంతా దోచుకుపోవడంతో ఇలా పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. అనకాపల్లి జిల్లాలోని కే కోటపాడు మండలం చౌడవాడలో చిట్టీల పేరుతో 4 కోట్ల రూపాయల ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈవిడ పెదరెడ్ల పద్మ. చౌడవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటోంది. తీయటి మాటలే ఈమె పెట్టుబడి. ఆ మాటలతో స్థానికంగా అందరితో నమ్మకంగా మెదిలింది. మెల్లగా చిట్టీల బిజినెస్ మొదలుపెట్టింది. పద్మను గుడ్డిగా నమ్మిన పేద మధ్యతరగతికి చెందిన దాదాపు 300 కుటుంబాలు తమ కష్టార్జితాన్నంతా పద్మ చేతుల్లో పెట్టారు. మన పద్మే కదా, జమ చేసుకున్న డబ్బులు ఏనాటికైనా ఉపయోగపడకపోతాయా అని రెక్కలు ముక్కలు చేసుకుని పద్మ దగ్గర చిట్టీలు కట్టారు. అలా 100 మంది నుంచి దాదాపు 4 కోట్లు వసూలు చేసిన పద్మ ఆ తర్వాత హ్యాండ్ ఇచ్చింది. రాత్రికి రాత్రే పద్మ కనిపించకుండా పోయేసరికి చిట్టీలు కట్టిన వారి గుండెలు పగిలినంత పనయింది. తాము మోసపోయామంటూ గుండెలు బాదుకుంటూ చౌడువాడ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు చిట్టి బాధితులు. తమ డబ్బులు ఇప్పించాలంటూ పోలీసులకు మొరపెట్టుకున్నారు. బాధితుల్లో ఒకరు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేయడంతో అక్కడి వారంతా అడ్డుకున్నారు. రోజుల తరబడి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయామంటున్న బాధితులు తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యలు చేసుకోక తప్పదంటున్నారు. మా చౌడవాడ నాకు 2 ఆడపిల్లలు, ఒక బాబుకు నోరు లేదు. ఆ పెన్షన్ డబ్బులు కూడా ఆవిడ దగ్గర దాచాం. తీసుకెళ్ళి 4 లక్షలు మేరే మోసపోయాం ఆవిడ దగ్గర. పోయిన నెల ఇమ్మండి, ఇచ్చింది కాదు. ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తానని ఈ నెల 20వ తారీఖు ఇస్తానన్నది. ఇవ్వలేదు ఆ డబ్బులు. పెళ్లి కోసం అంటే దాచిన డబ్బులు అవి ఇవ్వలేదు. నేను మోసపోయాను. అలాగే అందరూ లక్షల మేర మోసపోయారు. అవన్నీ ఆవిడ ఎక్కడున్నా పట్టుకొని పెద్దలు తీసుకొచ్చి, పెద్దలందరూ ఆవిడని తీసుకొచ్చి ఊరంతా న్యాయం చేస్తారు. తీయగా మాట్లాడే వాళ్లంతా మంచివాళ్లు కాదు, నమ్మకంగా మెదిలే వాళ్లను కూడా గుడ్డిగా నమ్మొద్దన్నది ఈ ఘటనతో తేటతెల్లమవుతోంది. చిట్టీల పేరుతో ఘరానా మోసాలు వెలుగు చూడడం ఇదే మొదటిసారి కాదు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయి. మోసాలు బయటపడ్డప్పుడే పోలీసులు హడావుడి చేస్తున్నారు. ఇలాంటి ఘటనల్లో నేరస్తులకు కఠిన శిక్షలు పడిన సందర్భాలు చాలా తక్కువ. అందుకే మోసం చేసేవాళ్లు పుట్టుకొస్తూనే ఉన్నారు.